మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తారీఖు జూలై 2024 నుండి ఆవులు గేదెలు లేదా డైరీ ఫామ్కు కానీ గొర్రెలు మేకలకి అలాగే నాటుకోళ్లు షెడ్లు కట్టుకోవడానికి 70 నుంచి 90% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్సిడీ అమౌంట్ సుమారుగా 61,000 నుండి 2,07,000 వరకు మనకు అందుబాటులో ఉంది. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసిన ప్రభుత్వము 1/7/2024 నుండి అమలు చేస్తుంది. అయితే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అండ్ ఎప్పటి నుండి దీన్ని అమలు చేస్తున్నారు, ఇది వేరే రాష్ట్రాలలో కూడా ఉందా, ఎవరు అమలు చేస్తారు, తర్వాత అర్హతలు ఏంటి, అప్లై చేయడానికి మనకు అర్హతలు ఏంటి అండ్ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఎవరికి అప్లై చేయాలి, ఈ అప్లికేషన్తో పాటు మనం ఏమేమి డాక్యుమెంట్లు పెట్టాలి, సబ్సిడీ ఎంత అండ్ పని ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ఎవరు చేస్తారు అండ్ పాత వాటికి ఇంతకుముందు గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ 2014లో వచ్చినప్పుడు కూడా ఈ స్కీమ్ పెట్టింది. చివరిలో కొందరికి డబ్బులు రాలేదు, వాళ్ళకు కూడా ఈ పథకం వర్తిస్తుందా అండ్ నా సలహాలు సూచనలు ఈరోజు మనము కూలంకుషంగా డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కనున్న గంట సింబల్ నొక్కి పైన ఆల్ నొక్కితే భవిష్యత్తులో నేను పెట్టే వీడియోలని నోటిఫికేషన్గా వస్తాయి. ఈ పథకం అనేది ఉపాధి హామీ అంటే నరేగా లేదా MGNREGS అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అంటారు. ఈ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ స్కీము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1/7/2024 అంటే ఈ నెలలోనే జూలై మాసంలో 1వ తారీఖు నుంచి మొదలుపెట్టడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పాడి పశువులకు అయితే 2 పశువులకు కానీ 4 పశువులకు కానీ 6 పశువులకు కానీ కట్టే షెడ్ల కొరకి, అలాగే గొర్రెల కాపరులకి 20 గొర్రెలకి లేదా 50 జీవాలకి గొర్రెలు మేకలకి, అలాగే నాటుకోళ్ళు అయితే 100 నాటుకోళ్ళకి లేదా 200 నాటుకోళ్లకు సంబంధించి వీళ్ళు షెడ్లు ఒక డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ చేసిన షెడ్లను మీకు వాళ్ళు ఆ షెడ్లకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే రైతులు ఎవరైతే పశువులను ఆరు బయట కట్టేస్తున్నారో అండ్ వాటికి షెల్టర్ అనేది అంటే దాని యొక్క వసతి అనేది సరిగా లేదో వాటికి ఇది అనుకూలంగా ఉండాలనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పటి నుంచి అమలు అవుతుందంటే మనం అనుకుంటున్నాం కదా, ఈ నెలలో అంటే 1వ తారీఖు జూలై 1వ తారీఖు 2024 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ మొదలైంది. మరి ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు, ఈ వీడియో చాలా రాష్ట్రాల వాళ్ళు చూస్తారు, మన వీడియో అయితే కర్ణాటక వాళ్ళు, తమిళనాడు, కేరళ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా చూస్తారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూస్తారు కాబట్టి మరి మిగతా రాష్ట్రాల్లో ఉందా అంటే ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత వరకు ఈ స్కీము ఇప్పుడు చేసే వీడియో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అండ్ మిగతా రాష్ట్రాల్లో డిఫరెంట్ రకరకాల పద్ధతులు ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు పెట్టాను, గడ్డి కొరకని షెడ్ల కొరకని ఉన్నాయని చెప్పి. సో అలా రకరకాల ఫామ్స్లో ఉన్నాయి. బట్ ఈ రోజుకు సంబంధించి మాత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వీడియో అండ్ ఈ స్కీమ్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మీరు కామెంట్స్లో ఇమీడియట్గా తెలంగాణలో ఉందా కర్ణాటకలో ఉందా అని, కర్ణాటకలో సెటిల్ అయిన తెలుగు వాళ్ళు కూడా అడుగుతారు. మీ రాష్ట్రాలలో నాకు తెలిసినంత వరకు లేదు. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్టయితే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆఫీస్కి వెళ్ళి అంటే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్కి వెళ్ళి మీరు కనుక్కున్నట్టయితే మీకు ఏ విషయం తెలిసే అవకాశం ఉంటుంది. ఇది ఎవరు అమలు చేస్తారు అంటే యాక్చువల్గా అయితే ఇది గ్రామీణాభివృద్ధి సంస్థ లేదా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు పశుసంవర్ధక శాఖతో కొలాబరేట్ అయ్యి అంటే సమన్వయంతో ఈ ప్రోగ్రాం చేస్తారు. వారు ఏం చేశారంటే గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు వెటర్నరీ డిపార్ట్మెంట్కి మాత్రమే ఇది అప్లికేషన్ తీసుకోవడము అండ్ వెరిఫై చేయడం ఇచ్చారు. కాబట్టి ముఖ్యంగా మనం వెటర్నరీ స్టాఫ్ను మన మండలంలోని వెటర్నరీ డాక్టర్ని కలిసినట్టయితే మనకు పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. అర్హతలు ఏంటి అని చూసినట్టయితే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే అందరికీ వర్తించదండి. ఇది ఉపాధి హామీ కార్డు జాబ్ కార్డు ఉండి మీరు కొంత పీరియడ్ మీరు ఉపాధి హామీ పనులకు వెళ్ళిన వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరు వెళ్ళి మళ్ళీ నాకు ఇవ్వండి అని మీరు ఉపాధి హామీ కార్డు లేకుండా వెళ్ళినట్టయితే మీకు వచ్చే అవకాశం మాత్రం ఉండదు.
మరి అప్లికేషన్ ఎక్కడ తీసుకోవాలి? ఈ అప్లికేషన్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఇది ఆన్లైన్లో కానీ అక్కడ కానీ లేదండి. ఇది ఓన్లీ వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ తీసుకొని దాన్ని ఫిలప్ చేసి వారి సలహాలు సూచనలు తీసుకొని మీ మండలంలోని వెటనరీ డాక్టర్ని కలవండి. ఎక్కడో వెళ్ళి వెటనరీ డాక్టర్ని కలవకండి. అండ్ మీరు ఆయనకే సబ్మిట్ చేసినట్టయితే వారు ఇవన్నీ నెలకొకసారి ఉపాధి హామీ ఆఫీసు లేదా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆఫీస్కి వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి మన రైతులకి డౌట్లు వస్తాయి, ఏ డాక్యుమెంట్లు వీటితో పాటు పెట్టాలి అని. ఫస్ట్ మీరు డాక్టర్ గారి దగ్గర తీసుకున్న అప్లికేషన్ తీసుకోండి. వారి సలహా సూచనలపై మీరు అప్లికేషన్ ఫిలప్ చేయండి. నెంబర్ 1 అది ఉండాల్సిందే, ఫిలప్ చేసిన అప్లికేషన్ ఉండాలి. అండ్ ఉపాధి హామీ అన్న MGNREGS జాబ్ కార్డు కూడా మీ దగ్గర ఉండాలి. అండ్ ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి. అండ్ ల్యాండ్ మీకు భూమి ఉన్నట్టుగా భూమి పాస్బుక్ కూడా ఒకటి మీరు ఉండాలి. ఇవన్నీ కూడా అప్లికేషన్కు జతపరిచి డాక్టర్ గారికి ఇచ్చి రసీదు తీసుకున్నట్టయితే మీకు అప్లికేషన్ స్టేటస్ ఏడా ఉంది అనేది డాక్టర్ గారి నెంబర్ తీసుకోండి, ఫోన్ నెంబరు. అండ్ డాక్టర్ గారి దగ్గర ఒక రసీదు తీసుకున్నట్టయితే మీకు భవిష్యత్తులో దాని యొక్క ఎంక్వైరీ చేసినట్టయితే మీ అప్లికేషన్ ఎక్కడ ఉందనేది తెలిసే అవకాశం ఉంటుంది. మరి ఇమ్మీడియట్గా మీరు నేను వీడియో పెట్టాను కదా నాకే ఫోన్ చేసి సార్ ఎక్కడ అప్లై చేయాలి ఏం చేయాలని నన్ను అడగకండి. నేను ఒక్క సమాచారం ఇస్తున్నాను. మీరు మండలంలోని వెటనరీ డాక్టర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. సబ్సిడీ విషయానికి వచ్చినట్టయితే మరి సబ్సిడీ ఎంత? సో సబ్సిడీ అనేది పాడి పశువులకు 3 రకాల షెడ్లకు ఇస్తున్నారండి. 2, 4, 6 షెడ్లకి. అండ్ 90% సబ్సిడీ. ఇక్కడ మాత్రం 10% బెనిఫిషరీ కట్టుకోవాలా, 90% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. సో 2 పశువులకైతే మనము ప్రాజెక్టు వాల్యూ 1,15,000, 4 పశువులకు 1,85,000, 6 పశువులకు 2,30,000. ఇందులో సబ్సిడీలు మీరు ఈ చార్ట్లో చూపించినట్టుగా ఉంటుంది. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకున్నట్టయితే మీకు ఒక క్లారిటీ ఉండే అవకాశం ఉంటుంది. గొర్రెలు మేకలకు తీసుకున్నట్టయితే మనము 20 గొర్రెలకి లేదా మేకలకు సంబంధించి 1,30,000, 50 గొర్రెలు లేదా మేకలకు 2,30,000. వీటికి మాత్రం సబ్సిడీ 70% మాత్రమే, 30% మనము కట్టుకోవాల్సిందే. అలాగే కోళ్ళకు వచ్చినట్టయితే మనము 100 కోళ్ళు నాటు కోళ్ళకు అయితేనేమో 87,000 దాని యూనిట్ కాస్ట్. అండ్ 200 కోళ్ళకైతే 1,32,000. ఇవి కూడా మీరు ఇందులో 30% మనం బెనిఫిషరీ కట్టుకోవాలి, మన లబ్ధిదారుడు కట్టుకోవాలి, మిగతా 70% ప్రభుత్వం ఇస్తుంది. అయితే మరి ఈ పని కన్స్ట్రక్షన్ ఈ షెడ్లు ఎవరు కడతారు అని మీకు ఒక డౌట్ వచ్చు. మేమే కట్టుకోవాలా లేక ఎవరైనా కడతారా అంటే ఇది ఉపాధి హామీ యొక్క స్టాఫ్ ఉంటారంటే అది చాలా పెద్ద ఆర్గనైజేషను. మండల్ లెవెల్లో, గ్రామం లెవెల్లో ఫీల్డ్ ఆఫీసర్సు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, పైన మండల్ లెవెల్ ఇంజనీర్స్ ఉంటారు. సో ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళే మీకు ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు, వాళ్ళే మీకు ఎస్టిమేట్స్ ఇస్తారు, కన్స్ట్రక్షన్ వాళ్ళే సూపర్వైజ్ చేస్తారు. అండ్ కట్టడం మీరు కడతారా వాళ్ళు కడతారా అనేది మీ యొక్క జిల్లాలో మీ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సూపర్విజన్ మాత్రం వెటనరీ డాక్టర్ గారు చేస్తారు. సో ఇక్కడ మరి ఎవరు సెలెక్ట్ చేస్తారంటే ఇదంతా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ వాళ్ళు అప్రూవ్ చేసి మీకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఇంకొక పెద్ద ప్రశ్న మన రైతులకి వస్తే పాత వాటికి ఇస్తారా? 2014లో ఇదే గవర్నమెంట్ అప్పుడు ఫామ్ చేసినప్పుడు ఇట్లాంటిదే స్కీమ్ అప్పుడు పెట్టారు, చాలామంది కట్టుకున్నారు, డబ్బులు రాలేదని బాధపడుతున్నారు. సో ఇక్కడ మాకు వస్తుందా అంటే మీరు వెళ్ళి రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వండి. ఈ ప్రజావాణి జరిగినప్పుడు మీరు కలెక్టర్ గారిని కలిసి ఇలా జరిగింది మాకు అన్యాయం అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా మీరు ఒక గ్రూప్గా తయారగండి లేదా ఇండివిజువల్గా వెళ్ళి మీరు కలిసినట్టయితే ఇప్పుడున్న కలెక్టర్లు అప్పుడు లేరు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు చెప్పినట్టయితే ఖచ్చితంగా మీకు సహాయం చేయాల్సిన అవకాశం ఉంటుంది. నా సలహాలు సూచనలు అడిగినట్టయితే నేను ఏం చెప్తానంటే ఉపాధి హామీ ఆ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకునే ప్రయత్నం చేయండి. 70% నుంచి 90% వరకు అంటే 70 to 90% వరకు సబ్సిడీ అంటే మామూలు విషయం కాదు. సో అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రాం లేదు కాబట్టి తొందరపడి మీరు వెళ్ళి అప్లై చేయడానికి ప్రయత్నం చేయకండి. మీ పొలిటికల్ లీడర్స్ ద్వారా కూడా ఈ ప్రోగ్రాం మీ రాష్ట్రాలలో వచ్చేటట్టుగా మీరు ప్రెషర్ తీసుకురండి. అండ్ మళ్ళీ వెంటనే నాకు ఈ వీడియో చూడగానే నాకు ఫోన్ చేసి ఎక్కడ అప్లై చేయాలని అడగకండి. దయచేసి పూర్తి వీడియో చూసి మీరు సమాచారాన్ని వాడుకోవాల్సిందిగా తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.